దేవునికి ఉన్నటువంటి నాలుగవ క్వాలిటీ, నాలుగవ గుణం ఏంటంటే హీఈస్ ఇమ్యూటబుల్. అంటే ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎల్లకాలం ఒకే రీతిగా ఉండేవాడు. మానవులమైన మనము ఈరోజు ఇలా ఉంటాం, రేపు మరొకలా మారుతాము. కొంతకాలం పరిశుద్ధంగా ఉంటాము, మళ్ళీ సాతాను మనలోకి ప్రవేశిస్తే మళ్ళీ పాపాలు చేస్తాము. పెళ్లి చేసుకున్నాక భార్యాభర్త ప్రేమగానే ఉంటారు, తర్వాత కొంతకాలానికి ఆ ప్రేమ కోల్పోయి, ఆకర్షణ కోల్పోయి మళ్ళీ విడిపోతారు. ప్రేమలో మార్పు ఉంటుంది, మనిషి ప్రవర్తనలో మార్పు ఉంటుంది. డబ్బు వచ్చినాక ఒకలాగా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు. రకరకాలుగా మనిషి మారుతూ ఉంటాడు. సాతాను కూడా దేవుడు సృష్టించుకున్నప్పుడు చాలా పరిశుద్ధునిగానే, అందమైన దూతగా, చాలా పరిశుద్ధునిగా, కాలుతున్న రెండు రాళ్ళ మధ్య సంచరించేటువంటి ఒక ఆత్మగా, అంటే అంత పరిశుద్ధమైన దూతగా చేసుకున్నాడు. కానీ అందులో గర్వం ప్రవేశించి దేవుని కన్నా ఎత్తైన స్థానం వేసుకోవాలని చూశాడు. అటువంటి గర్విష్టి సాతాను. అంటే ఎవరిలోనైనా మార్పు ఉంటుంది, కానీ దేవునిలో మాత్రం మార్పు ఉండదు. ఆయన మార్పు లేనివాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాసి ఉంది, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఆయనంతగానే చెప్తున్నాను, నేను మార్పు లేనివాడను అని. ఆయన మారనే మారడు. కొంతమంది చెప్తారు, దేవుడు ఆ కాలంలో చేసినటువంటి అద్భుతాలు ఇప్పుడు చేస్తాడా, అప్పుడు చేసినటువంటి స్వస్థతలు ఇప్పుడు జరుగుతాయా అంటే మీకే డౌట్ ఉందన్నమాట. బోధించేటువంటి మీకే డౌట్ ఉంది, వినేవా మీకే డౌట్ ఉంది. దేవుడు మారుతాడా? నిజంగా దేవుడు మార్పు లేని వాడైతే ఆయన చేసేటువంటి అద్భుతాలలో, ఆయన వినేటువంటి ప్రార్థన ఆ యొక్క ఆలకింపులో కానీ, ఆ యొక్క అస్వస్థతలో కానీ ఏ మార్పు ఉండదు. ఆయన ఆనాడు మరణించిన వ్యక్తిని లేపినట్లే ఇప్పుడు కూడా మన విశ్వాసం ఉంటే ప్రార్థిస్తే తప్పకుండా మరణించిన వాళ్ళని కూడా లేపుతాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే గొప్ప దేవుడు. హీఈస్ సేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన క్యారెక్టర్లో ఏమాత్రం మార్పు ఉండదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇక దేవుడిలో ఉన్నటువంటి 6వ క్వాలిటీ ఏంటంటే రైచస్నెస్. అంటే ఆయన నీతిమంతుడు, నీతిపరుడు. అది నీతి అన్న పదమే ఆయన దగ్గర నుంచి వచ్చింది. అటువంటి గొప్ప సృష్టికర్త మన దేవుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీతి కనపడుతుంది. అంటే అటువంటి పరిశుద్ధత కనపడుతుంది. అందుకని 116వ కీర్తన 5వ అధ్యాయము మరియు ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు నీతిమంతుడిగా పేర్కొనబడి ఉంది. అదొక్క చోటే కాదు, అనేక చోట్ల కూడా దేవుడు నీతిమంతుడు అని అనేక చోట్ల రాసి ఉంది. కొత్త నిబంధనలో కనుక వస్తే మనకు నీతి అన్నది మనం చేసేటువంటి కార్యాల వల్ల ఏ మాత్రం కూడా రాదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి సృష్టికర్త అయి ఉండి ఈ భూలోకానికి మానవ రూపంలో దిగి వచ్చి ఈ లోకంలో నీతిగా పరిశుద్ధంగా జీవించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి మరణించి తిరిగి పునరుత్థానమయ్యాడు కనుక ఆయన పట్ల విశ్వాసం కలిగిన వారు. ఒకసారి జాగ్రత్తగా వినండి, నీతి కార్యాలు కాదు, మనం చేసేటువంటి పనులు కాదు, ఆయన పట్ల విశ్వాసము కలిగిన వారు, ఆయన నమ్మిన వారు నీతిమంతులుగా దేవుని ముందు తీర్చబడతారు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మనము ఎన్ని చేసినా నీతిమంతులము కాము. మనం మానవ సహజంగా మనం పాపాత్ములము. మన వల్ల నీతి అన్నది రాదు అని దేవుడికి తెలుసు కనుక మనకి నీతి అన్న రక్షణ ఉచితంగా దేవుడు ఇచ్చాడు. ఆయన నీతిని ఫ్రీగా మనకి ఇచ్చేశాడు. అందుకని ఒక చోట ఒక సేవకుడు అంటూ ఉంటారు, గాస్పుల్ అన్నది, సువార్త అన్నది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన ఒక రక్షణ ప్రకటించేది కాదు, కానీ నువ్వు పాపాత్ముడివై ఉన్నా సరే దేవుడు నిన్ను ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాడని చెప్పేదే ఒక స్టన్నింగ్ అనౌన్స్మెంటే సువార్త. ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు, నువ్వు పాపాత్ముడివైనా సరే ఇంకా మరణించాల్సిన అవసరం లేదు, నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నీ కొరకు దిగి వచ్చాను, నేను సృష్టికర్తని, నీ కొరకు నేను బలి అయ్యాను, నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను, నన్ను అంగీకరిస్తే చాలు నువ్వు రక్షణలోకి వస్తావు అని ఒక గొప్ప అనౌన్స్మెంట్ దేవుని దగ్గర నుంచి గాస్పెల్. అంటే అంత ఫ్రీగా ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయనకున్నటువంటి నీతి మరెవరికి కూడా లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా చెప్పాలనుకుంటే చాలా విషయాలు. అనుకున్నటువంటి మరో క్వాలిటీ, హీజ్ ఎ సవర్జిన్ గాడ్. హీజ్ ఎ లవింగ్ గాడ్. హీజ్ ఎ పర్సన్ ఆఫ్ మెర్సీ. కరుణ చూయించేవాడు, ప్రేమ చూయించేవాడు. అండ్ ఆయన త్రియేక దేవుడు. ఎన్ని సంఘాలు ఎన్ని రకాలుగా వచ్చి ఎన్ని రకాలుగా బోధించినా సరే దేవుడు త్రియేక దేవుడు. దేర్ ఇస్ ఎ ట్రినిటీ ఇన్ హిమ్. అంటే ఆయనలో త్రిత్వము కలిగిన దేవుడు. ఆయన ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా కనపరుచుకుంటున్న ఒకే దేవుడు. ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన ఒక సృష్టికర్తగా, ఒక పవర్ఫుల్ గాడ్గా ఉన్నాడు. తర్వాత తను తగ్గించుకుని కొంతకాలము శరీరధారిగా మన కొరకు జీవించాడు. తర్వాత మళ్ళీ మన కొరకు పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నారు. అంటే ఏ ఫామ్లో మారినా సరే హీఈస్ ద సేమ్.
అందుకనే మనం చిన్న వయసులో చదువుకుని ఉంటాం, ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. శక్తి అనేది ఎప్పుడు నశించిపోదు, అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. ఆయన శక్తివంతమైన దేవుడు కనుక, ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్, ఆదియు అంతము లేనిటువంటి దేవుడు కనుక ఆయన ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారే అవకాశం ఉంది. హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎనీ ఫామ్, బట్ ఆయన ఒకడే, ఆయన ముగ్గురు వ్యక్తులుగా చూపించుకుంటున్న ఒకడే ఆయన. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం నిజంగా చాలా ధన్యులం. అనేక మంది మరి నిజమైన దైవం తెలియకుండా అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు మనకి మాత్రమే కొంతమందిని ఎన్నుకొని మనకి ఆయనటువంటి క్వాలిటీస్ చూపించి నేను నిజమైన దేవుడిని మనకు బయలుపరిచి మనల్ని ఆయన రక్షణ మార్గంలోకి తీసుకొచ్చాడు కనుక నిజంగా అనేక మంది మనుషుల్లో మనము ధన్యులము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పోయినసారి సాతాను గురించినటువంటి, సాతాను మోసగాడని చెప్పినటువంటి వాక్యం చెప్పినప్పుడు కొంతమంది సాతానుకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నాకు తెలియదు. అలాంటి వాళ్ళు మీరు కావాలంటే దేవుని గురించి ప్రకటించుకోండి, సాతాను గురించి ఏం తప్పుగా చెప్పకండి అంట. అంటే సాతాను గురించి తప్పుగా చెప్తే వీళ్ళకి బాధ కలుగుతుంది. ఎంతమంది వచ్చి చెప్పినా సరే దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తాను, అలాగే సాతాను మోసగాడని ప్రకటిస్తూ ఉంటాను. సాతాను యొక్క మోసంలో అనేక మంది పడిపోతూ ఉన్నారు. సాతాను నమ్మక ద్రోహి. ఒకసారి ఆలోచించండి, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి మీ జ్ఞానం అంతా పెట్టి మీరు ఒక బొమ్మను చేసుకుంటే, మట్టి బొమ్మను చేసుకుంటే, ఆ మట్టి బొమ్మకి సర్వ అధికారం ఇస్తే ఆ మట్టి బొమ్మనే అన్ని అధికారం పొందుకుని నువ్వెంతటి వాడు, నువ్వెంత దానివి, నేను నీకన్నా గొప్పదాన్ని అంటే మీకు కోపం వస్తుందా లేదా? సాతాను కూడా మట్టి బొమ్మే, దేవుడి హస్తం నుండి వచ్చినటువంటి ఒక మట్టి బొమ్మ. ఏదో దేవుడిచ్చిన పవర్స్ని వాడుకుని నేను దేవుని కన్నా గొప్పవాడని చెప్పి గర్విష్టి అయ్యి దేవునికి నమ్మక ద్రోహం చేశాడు. అందుకనే సాతాను యొక్క క్రియలకు, సాతాను ప్రతిక్షణం కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడని తెలిసి సాతాను ప్రతిక్షణం కూడా మనల్ని ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు మనం మింగివేద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి నమ్మక ద్రోహికి దూరంగా ఉండండి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి వాక్యంలో నిజమైన అర్థాన్ని గమనించండి. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ఏ చేస్తున్నానికి ఒక అర్థం ఉంటుంది కనుక ఆయన గురించి ఎవరైతే చెప్పినా సరే తప్పుగా ఆలోచించకుండా ఆయన ప్రేమ స్వరూపి అని నమ్మి వాక్యంలో చెప్పిన విధంగా నడుచుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ, మీ కోట్ల కొలది వేలాది వందలాది స్తుతి స్తోత్రంలో ప్రభా తండ్రి, ఈ క్షణము టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్నటువంటి చీకటిని, వారి జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. I proclaim deliverance in the name of Jesus Christ. ఫైర్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ అగ్ని దిగిరా, పరిశుద్ధాత్మ అగ్ని దిగిరా ప్రభా, దిగిరా ప్రభా. మీ ఆత్మను కుమ్మరించండి, మీ అగ్నిని కుమ్మరించండి ప్రభా. ప్రభా వారికి తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి వారికి విడుదల ఇవ్వండి ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ప్రభా కన్నీటితో, కష్టాలతో తండ్రి, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యలతో, అనేక సమస్యలతో వారు బాధపడుతున్నారు ప్రభా. ముఖ్యంగా రాంగ్ డాక్ట్రైన్ వల్ల, తప్పుడు బోధ వల్ల చాలామంది ఏది ఎంచుకోవాలో తెలియక, ఏది నమ్మాలో తెలియక సతమతం అయిపోతున్నారు ప్రభా. సాతాను యొక్క తెలివి గల ప్లాన్ నుండి వారి తప్పించి ప్రభా తండ్రి, మీ నిజమైన వాక్కును వారికి తెలియచేయమని అడుగుతున్నాను ప్రభా. మీ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాను యేసయ్య. మీ ఆత్మను కుమ్మరించి వారిపైన ప్రభా తండ్రి, వారికి సరైన జ్ఞానాన్ని అనుగ్రహించి, వారు ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి, ప్రతి సమస్య నుండి వారికి విడుదల ఇచ్చి, వారి కుటుంబంలో శాంతి, సమాధానము, గొప్ప సంతోషము, మీ సంతోషాన్ని, వారికి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.